Welcome back to my channel. 1700 మధ్యకాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఆధిపత్యం సాధించింది. 1858లో భారతదేశం నేరుగా బ్రిటిష్ కిరీటం కిందకు వచ్చింది. దశాబ్దాల పాటు భారతీయులైన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు అహింసా మార్గం మరియు విప్లవ పంథాలలో ప్రజలను ఒకటిగా కట్టిపడేశారు. 1947 ఆగస్టు 14, 15 అర్ధరాత్రి వేళ భారతదేశం అధికారికంగా స్వతంత్ర సార్వభౌమ దేశంగా ప్రకటించబడింది. జవహర్లాల్ నెహ్రూ దేశ మొదటి ప్రధానిగా ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేశారు. ఆగస్టు 15 ప్రాముఖ్యత: స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకోవడం, దేశ అభివృద్ధికి మనం చేయాల్సిన కర్తవ్యాలను గుర్తు చేసుకోవడం. నేటి వేడుకలో జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రత్యేకించి ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పాఠశాలలు, సమాజాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, ఊరేగింపులు, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు. Thanks for watching. Please do like, share and subscribe to my channel.